శ్రీ లలితా సహస్రనామం 10వ శ్లోకం. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర. శుద్ధ విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీ విద్య. శుద్ధ విద్య అనేది మనలో ఉన్న మలినాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టే విద్య. నేను నువ్వు అనే భేదాన్ని పోగొట్టి అద్వైతాన్ని బోధించే విద్యే శుద్ధ విద్య. అంకురాకార అనగా బీజము లేదా విత్తనాల వంటి ఆకారం కలిగిన అని అర్థం. ద్విజ అనగా 2 సార్లు జన్మించినది. ఇక్కడ ద్విజ అంటే దంతము అని అర్థం. ఇది 2 సార్లు పుడుతుంది. పాలపళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు రావడం వలన వాటిని ద్విజ అని పేర్కొంటాం. బ్రాహ్మణులను కూడా ద్విజులు అంటారు. బ్రాహ్మణులు తల్లి కడుపులో ఒకసారి జన్మిస్తారు. ఉపనయన సంస్కారం తర్వాత బ్రాహ్మణులు రెండోసారి జన్మించినట్టు భావిస్తారు. వేదములను విశ్వవ్యాప్తం చేయుటలో ముఖ్యులు బ్రాహ్మణులు. ద్వయ అంటే 2 వరుసలు అని అర్థం. ఉజ్వల అనగా ప్రకాశించునది అని అర్థం. శ్రీ లలితాదేవి యొక్క పలువరస శుద్ధ విద్య వలె ప్రకాశిస్తున్నది. శుద్ధమైన విద్యను 2 వరుసలలో పేర్చినట్లు మొలక వంటి ఆకారం గల 2 వరుసలలో అమ్మవారి దంతములు ప్రకాశిస్తున్నవి. అయితే లలితా అమ్మవారు దంతములు, పెదవులు ఎల్లప్పుడూ మూసి ఉంచుతాయి. లలితాదేవి దంత పంక్తులను మనము మానసికంగా మాత్రమే దర్శనం చేయగలం. కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర. కర్పూర వీటిక అనగా ఇది లలితా అమ్మవారు వేసుకునే తాంబూలం. ఇందులో యాలకులు, లవంగములు, పచ్చకర్పూరము, నాగకేసరములు, జాజికాయ, కస్తూరి, వక్కలు, మిరియాలు, సొంటి, కొబ్బరి ముక్కలు, కాచు, కవ్విరి మొదలగు దినుసులచే తమలపాకులతో కలిపి తయారు చేస్తారు. ఆమోద అనగా పరిమళము లేదా సుగంధము అని అర్థము. సమాకర్షత్ అంటే సమానముగా నిండి ఉన్నది. దిగంతర అంటే అన్ని దిక్కులలో అని అర్థము. లలితాదేవి అమ్మవారు వేసుకున్న తాంబూలము యొక్క సుగంధ పరిమళము అన్ని దిక్కులలో నిండి ఉన్నది. లలితాదేవి అమ్మవారు తాంబూల చర్వణం నందు అమితమైన ప్రీతి కలది. తాంబూలాన్ని అమ్మ సేవిస్తున్నప్పుడు ఆ వాసన అన్ని దిక్కులలోనూ పరిమళించి దేవతలు అంతా ఆ వాసనను నేనంటే నేనని ఆగ్రానించడానికి పోటీ పడతారట. మరొక అర్థం ఏమిటంటే తల్లి నోటి నుండి వెలువడే వేద పరిమళములను ఋషులు, బ్రాహ్మణులు అందిపుచ్చుకొని వాటిని సుస్వరముగా పఠిస్తూ అన్ని దిక్కులలో ప్రసరింపచేసి అమ్మ అనుగ్రహమునకు గురి అవుతారట.